రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించడంతో పాటు ఆదిలాబాద్ ఎంపీగా ఆత్రం సుగుణ గెలవాలని కోరుతూ పట్టణ కాంగ్రెస్ ఓబీసీ అధ్యక్షులు గండ్రత్ వెంకన్న పాదయాత్ర చేపట్టారు. స్థానిక బెల్లూరు అయ్యప్ప ఆలయం నుండి కామారెడ్డిలోని శబరిమాత ఆలయం వరకు చేపట్టనున్న పాదయాత్రను బుధవారం ప్రారంభించారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ మేరకు పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నాగేష్ మాట్లాడుతూ కామారెడ్డిలోని శబరిమాత ఆలయం వరకు దాదాపు 220 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీగా ఆత్రం సుగుణ భారీ మెజార్టీతో గెలవడంతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుతూ ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ సుగుణక్క గారి నాయకత్వం, ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకత్వం, జై కాంగ్రెస్, ఓం శ్రీ స్వామి స్వామి, ఓం శ్రీ స్వామి శబరిమల, ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి. ఓబీసీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గండ్రత్ వెంకన్న గారు ఎప్పుడైతే ఆదివాసి బిడ్డ ఆత్రం సుగుణ అక్కకు పార్టీ టికెట్ కన్ఫామ్ కాగానే ఆ రోజే మనసు నిశ్చలంగా ఆదిలాబాదు నుండి తాడ్వాయి కామారెడ్డి శబరిమాత ఆలయానికి 220 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తా అని సంకల్పం కట్టుకున్నాడు. దానితో పాటు భావి భారత రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తన 65 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, ఆత్రం సుగుణక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆదిలాబాద్గా గెలిపించుకోవాలని కంకణం కట్టుకొని ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు ఆదిలాబాద్ ప్రజలు మరియు అయ్యప్ప స్వామి కటాక్షం ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని ఎవరైతే గుడియాత్తూరు కానీ నేరడుగండ కానీ నిర్మల్ కానీ కామారెడ్డి ఆర్మూర్ కార్యకర్తలు ఈ మన కాంగ్రెస్ బిడ్డని ఘనంగా స్వాగతించి ఆయన పూర్తి విజయవంతం కావాలని ఆయన రాగానే పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం. మరి ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు గండ్రత్ వెంకన్న